వైసీపీకి చెందిన సర్పంచ్లున్న పలు పంచాయతీలు వైసీపీ నేతల గుప్పెట్లో ఉన్న మరికొన్ని రిజర్వ్డ్ పంచాయతీల్లో 5 ఏళ్ల పాటు యథేచ్ఛగా నిధులను స్వాహా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పన్నులు, సొంత వనరుల ద్వారా కోటికి పైగా ఆదాయం వచ్చే 100కు పైగా మేజర్ పంచాయతీల్లో భారీ స్కామ్కు తెరతీశారు. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు అంతా కలిసి 100 కోట్ల నిధులు మాయం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్యం పనులను అడ్డం పెట్టుకుని భారీగా నిధులు దండుకున్నారు. నిర్మాణ పనుల్లో ఏఈలను వాడుకుని ఎంబుక్లో రికార్డులు చేయకుండానే స్వాహా చేశారని చెబుతున్నారు. మీటింగ్లు పెట్టకుండానే అజెండాలో లేని పనులు చేసినట్లు రికార్డులు సృష్టించి మరీ దోచుకున్నారు. గత వైసీపీ హయాంమంతా కేంద్రం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపిస్తూ సర్పంచ్లు నిరసనలకు దిగగా, మరోవైపు ఆదాయార్జన గల గ్రామ పంచాయతీల్లో నిధులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీల్లోకి విలీనం చేయడంతో కోర్టుల ఆదేశాలతో దశాబ్దాలుగా కార్యదర్శుల ఏలుబడిలో పాలక వర్గాలు లేకుండా ఉన్న పంచాయతీలు, సహజ వనరులున్న నగరాల పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా జరుగుతున్న పంచాయతీల్లో నిధులు మాయమైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా మేజర్ పంచాయతీల్లో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో అవినీతిని ప్రశ్నించేందుకు సాహసించని టీడీపీ కార్యకర్తలు కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఆయా పంచాయతీల సర్పంచ్లు, అధికారులపై ఫిర్యాదులు చేశారు. డీపీఓలు, డీఎల్పీఓలు మేజర్ పంచాయతీల్లో జరిగిన స్కామ్లపై విచారణ జరిపి పంచాయతీరాజ్ కమిషనరేట్కు నివేదిక అందించారు. అయితే ఇంకా కొంతమంది డీపీఓలు, డీఎల్పీఓలు అక్రమాలను కప్పిపుచ్చి కమిషనరేట్కు పక్కా సమాచారం అందించలేదన్న ఆరోపణలున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పనిచేసిన ఓ పంచాయతీ కార్యదర్శి అదే మండలంలోని కృష్ణంపల్లిలో జరిగిన పనులకు ఉదయగిరి పంచాయతీ నిధుల నుంచి బిల్లులు డ్రా చేసినట్టు ఫిర్యాదులొచ్చాయి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన జిల్లా అధికారులు కమిషనరేట్కు సమాచారం అందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇలా వైసీపీ హయాంలో కార్యదర్శులను చెప్పు చేతల్లో పెట్టుకుని భారీగా నిధులు వాడేసుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో ఆయా పంచాయతీలకు వచ్చిన సొంత వనరుల ఆదాయాన్ని లెక్కాపక్కా లేకుండా తినేశారని ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో ఏ పనులు చేపట్టాలన్నా వర్క్ కమిటీలు వేయాలి. రాష్ట్రంలో ఆ సంప్రదాయాన్ని గత 5 ఏళ్లు తుంగలో తొక్కారు. థర్డ్ పార్టీకి బిల్లులు చెల్లించిన కొందరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్ అయి కార్యాలయాల చుట్టూ, నేతల చుట్టూ తిరుగుతున్నారు. పంచాయతీల్లో ఏ వస్తువైనా కొనాలంటే 50,000కు పైబడి కొనుగోళ్లకు టెండర్లు పిలవాలి. కానీ ఎక్కడా టెండర్లు జరిగిన దాఖలాలు లేవు. ఇష్టం వచ్చినట్లు షాపుల్లో బిల్లులు తెచ్చిపెట్టారు. గతంలో ట్రెజరీ ద్వారా బిల్లులు సమర్పించి ట్రెజరీ అధికారులు సరిచూసుకుని బిల్లులు విడుదల చేసేవారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ట్రెజరీల నుంచి తప్పించి సీఎంఎఫ్ఎస్ ద్వారా బిల్లులను అప్లోడ్ చేస్తున్నారు. అయితే కొన్ని మేజర్ పంచాయతీలో కార్యదర్శులు ఏవేవో బిల్లులు పెట్టి మరీ డ్రా చేస్తున్నారు. కొన్నిసార్లు విడ్డూరంగా వైట్ పేపర్ పెట్టి మరీ సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులను అప్లోడ్ చేస్తున్నారు. ఇక దీనిలో అప్లోడ్ చేసే వాటిని తనిఖీ చేసే పరిస్థితి లేకపోవడంతో పంచాయతీలు ఇష్టారీతిగా డబ్బులు డ్రా చేస్తున్నాయి.